పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మగ్దలా మరియమ్మ పండగ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనము 16 నుండి 18 వరకు వచనములు. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాతి తీసివేయబడి ఉండుటను చూచెను. యేసు మరియమ్మ అని పలికెను. ఆమె యేసు వంకకు తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పము. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూలై నెల 22వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ పునీత మగ్దలా మరియమ్మ గారి పండగని ఘనంగా కొనియాడుతూ ఉంది. ఎవరి మగ్దలా మరియమ్మ? పవిత్ర గ్రంథము నుండి మనం ఏం నేర్చుకోవచ్చు ఏమని చూసి అంటే, పాపులు కూడా పునీతులు కాగలరు. భయంకరమైన పాపములో బ్రతుకుతున్నటువంటి వారు కూడా మహా గొప్ప పునీతులయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఈ సందేశాన్ని పునీత మగ్దలా మరియమ్మ గారి జీవితం నుండి మనందరం నేర్చుకోవచ్చు. ప్రియులారా, ఎంత బలహీనులమైనా కానీ, ఎంతగా మనం ఒకవేళ ఏదైనా పాడు వ్యసనాలలో ఉన్నా కానీ, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే దేవుని దృష్టిలో దీవించబడిన వారిలాగా, ఆశీర్వదించబడినటువంటి వారిగా, ఆత్మీయంగా మనం ఎదగవచ్చు. ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించాడు. 3 రోజుల పాటు సమాధిలో ఉన్నారు. 3వ రోజున మరణాన్ని సమాధిని గెలిచి ఉత్థానమయ్యారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా కనబడింది ఏదో శిష్యుడికో అపోస్తులునికో లేకపోతే ఎవరికో కాదండి. ఆయన కనబడింది మొట్టమొదటిగా మగ్దలా మరియమ్మకి. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న వాక్యం మనకు అదే బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో, ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. యేసు సమాధి దగ్గరికి వెళ్ళింది తెలతెలవారక ముందే, పెందల కడనే, కానీ సమాధి మీద రాతి తీసివేయబడి ఉంది. పరిగెట్టుకుంటా వెళ్ళి యోహానుకి పేతురు గారికి చెప్తుంది. వారు కూడా వస్తారు, లోపలికి తొంగి చూస్తారు, అపనమ్మకంతో వెళ్ళిపోతారు. కానీ మగ్దలా మరియమ్మ సమాధి వద్ద నుండి కదలదండి, ఏడ్చుకుంటూ అక్కడే నిలబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనములో, కానీ మరియమ్మ సమాధి వద్ద నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని పలికారు వారు. మగ్దలా మరియమ్మ దేవదూతలతో పలుకుతుంది. ఆ తరువాత ప్రియుల జరిగిన సంఘటన ఏమిటి అంటే, ప్రక్కకు తిరగగానే యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఇంకా తెల్లవారలేదండి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువును ఎత్తుకెళ్ళటం మేము చూసావా అంటే, అప్పుడు యేసు ప్రభు ప్రియులారా తాను సహజంగా ఈ మగ్దలా మరియని పిలిచేటువంటి విధానములో పిలుస్తున్నాడు. మరియమ్మ అని పిలిచాడు, వ్యక్తిగతమైన పిలుపుతో పిలిచాడు.
వెంటనే మగ్దలా మరియకి అర్థమయ్యింది, నాతో మాట్లాడేది ఎవరో కాదు, నా ప్రభువే, ఆయన ఉత్థానమయ్యాడు అని పలికి వెంటనే రబ్బూని అని పలికింది. అంటే ఆవిడ సహజంగా యేసుప్రభుని పిలిచేటువంటి పద్ధతిలో పిలిచింది. అప్పుడు యేసుప్రభువు ఒక స్త్రీకి, మగ్దలా మరియమ్మకి ఒక పనిని అప్పచెప్తున్నాడు. నీవు నా శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ సంఘటన తెలియజేయమని చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో, నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పమన్నాడు. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని, మొట్టమొదటి సాక్ష్యం ఇది ప్రియులారా. ఎంత గొప్ప ధన్యత మగ్దలా మరియమ్మకు ప్రియులారా. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదట ఆవిడకే కనపడ్డాడు. అయితే ఇక్కడ మనందరం ప్రశ్నించుకోవాలి, ఉత్థానమైన తర్వాత మగ్దలా మరియమ్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. అసలు ఎవరు ఈ మగ్దలా మరియమ్మ ఇంతకీ అంటే, మనం సువిశేషాల లోతులోకి వెళ్ళాలి ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనములో, పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించాడు. యేసు ప్రభుని ఆహ్వానించాడు విందుకి. ఆయన అందులకు అంగీకరించాడు. ఆ ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. అందరూ సిద్ధమవుతున్నారు భోజనానికి. అయితే ఆ సమయంలో ఒక విషయం జరుగుతుంది. 37వ వచనములో, పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను యేసు. ఆ పట్టణములోని ఒక పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఎంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములకు వెనుక గుండా నిలవబడి ఏడ్చుచూ తన కన్నీటితో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యముతో పూసెను. ప్రియులారా, కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. తన పాపపు స్థితి ఒక పాపాత్మురాలను రాయబడి ఉందండి. మారు మనసు హృదయ పరివర్తనకి గొప్ప సూచకగా నిలబడుతుంది మగ్దలా మరియమ్మ. ఆ తరువాత వెంటనే మన వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆ తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను, అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలా మరియమ్మ కూడా యేసు ప్రభువుతో ఉంది. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యాలతో పట్టి పీడించబడుతున్న మగ్దలా మరియమ్మ నుండి దేవుడు ఆ దయ్యాలను పారద్రోలాడు. ఇక్కడ 7 దయ్యాలు అంటే వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, పరిపూర్ణమైన పాపకోపములో మునిగిపోయినటువంటి స్త్రీ. దాన్ని సూచించటానికి 7 దయ్యాలు అని రాయబడి ఉంది. ఈ స్త్రీ ప్రియులారా, వేదశాస్త్ర పండితులు బైబిల్ ఆధారంగా చూస్తే ఒక వ్యభిచారిణి. కానీ దేవుడు ఆ బిడ్డకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు పరిపూర్ణంగా మారిపోయింది, సమూలంగా మారిపోయి ఒక గొప్ప పునీతురాలుగా తనను తాను మలచుకోగలిగింది ప్రియులారా. యేసుప్రభు మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో సుంకరని పిలిచినప్పుడు పలికిన మాటలు ప్రియులారా, నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, పాపులను పిలుచుటకు వచ్చుతని అని పలికాడు. ఆ మాట మగ్దలా మరియమ్మ గారికి పరిపూర్ణంగా సరిపోతుందండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మారు మనసు పొంది యేసయ్య యొక్క కృపను పొందుకుందండి. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఈమె అధికముగా ప్రేమించింది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. తక్కువగా క్షమించబడివాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను. ఆ స్త్రీతో నీ పాపములు క్షమించబడినవి అని పలికెను. ప్రియులారా, ఇదిగో పాపము చేయటం అనేది మానవ యొక్క నైజం. కానీ ఆ పాపము నుండి తిరిగి
ఆ పాపాన్ని తెలుసుకొని దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. లూకా సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటే 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల, రెండవది పోయినటువంటి నాణెము, మూడవది తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ 3 కూడా దొరికినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంది ప్రియులారా. ఈ సందర్భంగా ప్రియులారా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనలో ఎవరు కూడా పరిపూర్ణులు కాదండి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో పాపము చేసినటువంటి వారమే. కాబట్టి ఈ మగ్దలా మరియమ్మ సకల మానవాళికి కూడా ఒక గొప్ప సుమాతృకగా ఉండాలి. ఏమిటి? ఎంత ఘోర పాపికైనా కానీ ప్రేమతో క్షమించే దేవుడు మనకున్నాడు. ఎంత ఘోర పాపైనా కానీ పరిశుద్ధుడిగా మారటానికి, పవిత్రురాలుగా మారడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఈ కారణము చేతనే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ తల్లిని మగ్దలా మరియమ్మ అని ఎందుకు పిలిచారు అంటే, ఆమె వస్తున్న గ్రామము, ఆమె ఏ గ్రామములోనైతే జీవించిందో ఆ గ్రామం పేరు మగ్దలా. నేను వెళ్ళానండి. ఆ తిబేరియా ప్రాంతంలో మగ్దలా అనే ఒక గ్రామం ఉంటుందండి. ఒకవేళ ఆ స్త్రీ అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు కాబట్టి మగ్దలా మరియమ్మ అని ఆమెని బైబిల్ సంబోధిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ స్త్రీ యొక్క మారు మనస్సును గురించి యేసుప్రభు ఒక మాట చెప్తాడండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా ప్రారంభమవుతుంది. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి సిమోను ఇంట వండెను. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యము గల చలువరాతి పాత్రలో వచ్చి భోజన పంక్తి యందు కూర్చున్న యేసు శిరస్సును అభిషేకించను. ఆ విధంగా మాట్లాడుకుంటా చివరికి ఏమంటాడంటే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 13వ వచనములో, సమస్త ప్రపంచమందు ఈ సువార్త ఎచట బోధించబడునో అచట ఈమె చేసిన కార్యము, ఈమె జ్ఞాపకార్థము ప్రశంసించబడని మీతో వక్కాణించుచున్నాను. ఏం చేసింది? చలువరాతిలో పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చింది. ఏం చేసింది? కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది పాపాలు పోయేదాకా. ఏం చేసింది? తన తల కురులతో యేసయ్య పాదాలు తుడిచింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ రోజున ప్రభువు నీకు నాకు కూడా అవకాశాన్ని ఇస్తానంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని మార్చటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, దేవుడిచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందుకొని ఆయన చెంతకు తిరిగి రావాలి. ఈ మగ్దలా మరియమ్మలో కలిగినట్టు ఈ మార్పు, హృదయ పరివర్తన, మారు మనసు ఎంత గొప్పది అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంత ఘోర పాపికి యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా ఈ స్త్రీకే కనపడ్డాడు. అంటే ఆవిడలో కలిగినటువంటి మార్పు అంత గొప్పది ప్రియులారా. దేవుడు మన నుండి కోరుకునేటువంటిది ఈ మారు మనస్సు, హృదయ పరివర్తన ప్రియులారా. అయితే ప్రియులారా, ముగింపులో మీకు మరొక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, కొంతమంది వేదశాస్త్ర పండితులు ఏమంటారు అంటే, ఈ మగ్దలా మరియ ఎవరో కాదు, బెతానియా మరియ కూడా, మగ్దలా మరియ ఇద్దరు ఒకరే అంటారండి. ఎందుకని అంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చదువుకున్నాం. మగ్దలా మరియమ్మ వచ్చి యేసు ప్రభు పాదాలు కడగటం. అయితే మీకు ఇప్పుడు మరొక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి. పాస్కా పండుగకు 6 దినముల ముందు యేసు బెతానియాకు వచ్చాను. అక్కడికి వచ్చాడండి, బెతానియాకు వచ్చాను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. యేసుకు ఒక విందు ఏర్పాటు చేయబడింది. ఎక్కడ? మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చున్నాడు. 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో మరణించిన లాజరును జీవంతో లేపాడు. దాని కృతజ్ఞతగా మార్తమ్మ, లాజరు, మరియమ్మ యేసు ప్రభుకి ఏం చేశారు? విందు ఏర్పాటు చేశారు. ఇక నుండి జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకతో తొడిచి ఆ పరిమళ ద్రవ్యముతో గృహమంతయు గుబాళించను. చూడండి ఇక్కడ
లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపి అయిన మగ్దలా మరియ ఏమైతే చేసిందో అదే కార్యాన్ని బెతానియా మరియమ్మ కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేటువంటి ప్రమాదం ఉందండి. బెతానియా మరియయే మగ్దలా మరియా అని, లాజరు సహోదరియే మరియా అని. ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని ఈ కన్ఫ్యూజన్లోనికి తీసుకొని వెళ్ళదలుచుకోలేదండి. మీరు అనుకోవచ్చేమో, ఏంటి ఫాదర్ గారిని ఇక్కడే తీసుకొచ్చి మమ్మల్ని ఎలా వదిలిపెడుతున్నారు కన్ఫ్యూజన్లో అనుకోమాకండి. క్రైస్తవునికి కావలసినటువంటి అది వేదశాస్త్ర పండితుల యొక్క పని అండి. వాళ్ళు వివరిస్తారు. నీవు నేను తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఏమిటి అది? దేవుడు మన నుండి కోరుకునేటువంటిది మారు మనస్సు. మారిన మనస్సే ప్రభు మందిరం. ఆయన కోరుకునేది మారిన హృదయాన్ని. ఎంత గొప్ప ధన్యత ఈ యొక్క బెతానియా మరియమ్మకి ప్రియులరా, మగ్దలా మరియమ్మకి ప్రియులారా. ఈ మగ్దలా మరియమ్మ యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ప్రియులారా గ్రీకు ప్రాంతానికి వెళ్ళి ప్రభు యొక్క సువార్తను బోధించి హతసాక్షిగా మరణాన్ని పొంది స్వర్గస్థురాలయ్యారు. ప్రియులారా, మగ్దలా మరియమ్మ యొక్క పండగని కొనియాడుకుంటుండగా మనందరం కూడా యేసు ప్రభుని ఒకే ఒక కోరిక కోరుకోవాలి. మాలో కూడా పరిపూర్ణమైన సమూలమైనటువంటి మార్పును తీసుకురా ప్రభువా, హృదయ పరివర్తనను తీసుకురా ప్రభువా. మగ్దలా మరియ ఏ విధముగా ఒక్కసారిని మారిన తర్వాత మరలా పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధురాలుగా జీవించగలిగిందో అదేవిధంగా మేమందరము కూడా పవిత్రతలో బ్రతకటానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయి తండ్రి అని ఆ దేవాతి దేవుని పరిశుద్ధ మగ్దలా మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, పాపులు మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకుండే దేవుడవు నాయన. నీవు పాపి పాపమును నశించాలని కోరుకునే దేవుడవు కావు. ఈనాడు గొప్ప మారు మనస్సు పొందినటువంటి, హృదయ పరివర్తన పొందినటువంటి, తన పాపాల కొరకై తరిమి తరిమి ఏడ్చి తన కన్నిటితో నీ పాదాలు కడిగినటువంటి మగ్దలా మరియమ్మ యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మా అందరిలో కూడా హృదయ పరివర్తన, మారు మనస్సును దయచేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు నీ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి నాయన. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభుగా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా పాపములో మునిగిపోయి, వ్యసనాలలో మునిగిపోయి, నీకు దూరమైపోయి బ్రతుకులు ఈడుస్తున్నటువంటి వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వారిని దీవించండి. వారికి శక్తి, బలాన్ని దయచేసి, పరిశుద్ధాత్మ వరాన్ని దయచేసి, హృదయ పరివర్తన దయచేయమని మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.